ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకోబోయే 39వ దివిదేశం తిరువెళ్ళక్కుళం అన్నన్ కోయిల్ అని కూడా అంటారండి. ఈ దివిదేశం గొప్పతనం ఏంటంటే మనకు ఆళ్వార్లు 12 మంది ఆళ్వార్లు ఉన్నారు కదా. ఆ 12 మంది ఆళ్వార్లు తిరుమంగయ్య ఆళ్వార్ అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన యొక్క ధర్మపత్ని కుముదవల్లి అనే ఆమె ఈ దివ్యక్షేత్రంలోనే జన్మించడం జరిగింది. అయితే ఆయన ఆళ్వార్ అయ్యే ముందు ఒక సామాన్యుడు. ఆయన ఏం చేసేవారంటే అందరిలాగానే ఆయనలోనూ చాలా దుర్గుణాలు ఉండేవి. అయితే ఈ కుముదవల్లిని భారీగా చాలా అందగత్తే ఆమెను భారీగా చేసుకోవాలనుకుంటే కుముదవల్లి ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే వైష్ణవులు అందరికీ కూడా తదియారాధన ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలి, ప్రతిరోజు తదియారాధన చేస్తూ ఉండాలి 1000 మందికైనా అని ఆవిడ ఒక కండిషన్ పెట్టారు. అదంతా నేను చాలా సంపాదిస్తున్నాను, నేను చేయగలనన్న దీంతోటి ఆయన చేయటం అప్పటి నుంచి తదియారాధన చేస్తూ ఉండగా ఆయనలో గొప్ప పరివర్తన వచ్చి ఒక ఆళ్వారుగా మారారనమాట. అది జరిగింది ఈ దివ్యక్షేత్రంలోనే. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామికి ఎంత ఆపద ముక్కులవాడు అంటారు కదా, అదేవిధంగా ఈయనకు కూడా అదే పేరుంది. ఈయనని తిరుమల వెంకటేశ్వర స్వామి వారి అన్నగారుగా కొలుస్తారు కాబట్టి అన్నన్ అని పేరు వచ్చింది. అన్నన్ కోయిల్ అంటారు ఈ ప్రదేశాన్ని కూడా. ఇంకొకటి విషయం ఏంటంటే అక్కడ మనకి తిరుమలలో పుష్కరిణి ఉన్నట్టు, స్వామి పుష్కరిణి ఉన్నట్టుగా ఇక్కడ శ్వేత పుష్కరిణి ఉంటుంది. అందుకే ఇక్కడ స్నానం చేసి ఎవరైనా తీర్థం తీసుకుంటే కనుక వారికి దీర్ఘాయువు వస్తుందని చెప్తారు. అదేవిధంగా ఏకాదశి రుద్రుల్లో ఒక రుద్రుడు కూడా ఇక్కడ స్వామిని ప్రసన్నం చేసుకోవటం జరిగింది. అది ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. జై శ్రీరామ్.